పోక్సో నిందితుడికి సర్కారు సాగిల పడ్డదట, మామూలుగా కాదు సాగిల పడ్డదట. ఎవరంటారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. భగీరథ బెయిల్ వెనుక సీఎం రేవంత్ హస్తం, ఆర్డర్ కాపీ బాధితులకు ఎందుకు ఇవ్వలేదు, సంగప్పను బండిని విచారించారెందుకు, భగీరథ నేర చరిత్రను పీపీ కోర్టుకు ఎందుకు చెప్పలే, జైల్లోనే పరీక్ష రాసే అవకాశం ఇవ్వచ్చు, లేదంటే ఆ రోజు కేంద్రానికి తీసుకెళ్లి రావచ్చు, భగీరథ కోసం స్పెషల్ సప్లిమెంటరీ ఎందుకు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ ధ్వజం, బాధిత బాలికకు అండగా ఉంటామని హామీ అంటూ. ఈయన ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ పిల్లగాడేం కాదు, ఇంజనీరింగ్ అయిపోయింది ఎప్పుడో. ఇవన్నీ ఏంటి తెలుసా? బ్యాక్లాగ్స్. 2-3 ఏళ్ల కింద రాయొచ్చు, మరి అన్న 22లో 23లో రాయొచ్చు కదా అంటే అప్పుడు రాసిండో లేదో తెలియదు, రాస్తే పాస్ అయిండో లేదో తెలియదు. మళ్ళీ 24-25లో కూడా రాయొచ్చు అంటే అప్పుడు కూడా రాసిండో లేదో తెలియదు, అప్పుడు కూడా పాస్ అయిండో లేదో తెలియదు. కానీ ఇప్పుడు అర్జెంటుగా అవసరమైంది. ఇప్పుడు జైల్లో ఉన్నారు కదా, ఇప్పుడు కంప్లీట్ చేయాలి. అప్పుడు బయట ఉన్నప్పుడు చేయబుద్ధి కాలే, బయట ఉన్నప్పుడు రాలే, పరీక్ష పాస్ కాబుద్ధి కాలే. ఇప్పుడు జైల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడే కావాలి నాకు, ఇప్పుడే నన్ను చదవనీరు, ఇప్పుడే పరీక్ష రాస్తా, ఇప్పుడే నాకు స్పెషల్గా సప్లిమెంటరీ లీవ్ ఇవ్వండి, సపరేట్గా పోయి పరీక్షలు రాసేస్తా. కేంద్రం కాడికి తీసుకుపోయి అదే రోజు పొద్దుగాలు రాపించి మళ్ళీ మధ్యాహ్నం తీసుకురావచ్చు కదా. సిగ్గుపోతుంది అట్లా. అందుకోసమే కేంద్రం కాడికి తీసుకుపోకుండా ఇంటికాడికే పంపించేసారు. అది సరే, సపరేట్ నిబంధనలు ఉంటే ఉండొచ్చు. కానీ అందరు ఖైదీల లెక్కనే ఈ ఖైదీని కూడా తీసుకుపోయి ఎగ్జామ్ రాపించుకొని తీసుకొస్తే అయిపోతుండే కదా. ఈ దేశానికి ఒక దిక్సూచి లెక్క ఉంటుండే కదా, బండి సంజయ్ మోడల్ లెక్క ఉంటుండే కదా. చూసిరా, దేశానికి మంత్రి అయినప్పటికి కూడా, హోంశాఖకు సహాయ మంత్రి అయినా కూడా ఆయన కొడుకుకు శిక్ష పడితే ఆయన కొడుకును కూడా సాధారణ ఖైదీ లెక్క బేడిలేసి తీసుకుపోయి అక్కడ రాయించి ఎగ్జామ్ మళ్ళా తీసుకొచ్చిర్రు అని చెప్పి చూపిస్తే ఈ దేశం మెచ్చుకుంటుండే కదా బండి సంజయ్ని. ఆదర్శంగా ఉండొచ్చు కదా, అవకాశం ఉన్నది కదా. కాదు, అట్లా చేయరు. అయితే భగీరథ్ కోసం ఎందుకు స్పెషల్ సప్లిమెంటరీ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి సపరేట్గా అని క్వశ్చన్ చేస్తూ బాధిత బాలికకు అండగా ఉంటామని హామీ ఇచ్చి, మరి సంగప్పను బండిని విచారించాలి కదా. ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళందరినీ పోలీసు వాళ్ళు కూడా చిత్రంగా ఉంటుంది. పోలీసు వాళ్ళది ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక కామన్ మ్యాన్కి సంబంధించి సరే ఇట్లాంటి కేసు అయినప్పుడు వాడు దొరకకపోతే అనామతం వాళ్ళ అమ్మనో నాయననో వాళ్ళనో వీళ్ళనో పట్టుకొచ్చి హర్రి బర్రీ చేసేస్తారు. ఇక్కడ కేంద్ర మంత్రి కాబట్టి ముట్టలేదు. అయిపోయినాక కనీసం ఇప్పుడన్నా ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి, అంటే సంగప్ప మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నం చేసిండు, బండి సంజయ్ బెదిరించింది కాబట్టి మరి వాళ్ళిద్దరిని ఎందుకు విచారించలే? ఆ వాంగ్మూలంలో ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా ఎందుకు ఆ పేర్లు ఉన్నాయి, ఉంటే ఆ పేర్లను ఎందుకు విచారించలేరు, ఎందుకు వాళ్ళని అడగలేదు అనేదని తను క్వశ్చన్ అడిగాడు. కరెక్టే అడిగాడు, బరాబర్ అడిగాడు. ఇగో చెర్లపల్లి జైల్లో కూడా అంబేద్కర్ సెంటర్ ఉన్నది. భగీరథ కోసం అక్కడే పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేయొచ్చు కదా. జైల్లో చెప్పిస్తే అయిపోతుంది కదా, రాపిస్తే. ఒకవేళ కాదంటే కోర్టు అనుమతి తీసుకొని పరీక్ష ఉన్న రోజు కేంద్రానికి తీసుకెళ్లి సాయంత్రం తిరిగి జైలుకి తీసుకురావచ్చు. కానీ భగీరథ్ కేసులో ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఎందుకో మరి. జూన్ 20న స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు ముగిసినాయి. కానీ భగీరథ్ కోసం జూన్ 22 నుంచి 26 వరకు మరోసారి స్పెషల్ సప్లిమెంటరీ పెట్టడంలో ఆంతర్యం ఏంటి? ఇది చెప్పుండ్రు. ఇగో ఆల్రెడీ 20 నుంచి ఆ సప్లిమెంటరీ పరీక్షలు అయిపోయినాయి. కానీ భగీరథ్ కోసం మళ్ళీ 22 నుంచి పెట్టిరు. ఎట్లా పెడతారు అంటే పెడతారు. ఇగో బెయిల్ పైన మరి అంత రహస్యం ఎందుకు? భగీరథ్ పోక్సో కేసులో కేంద్ర మంత్రి సంజయ్, ఆ పార్టీ నేత సంగప్పకు సమాన పాత్ర ఉన్నదని ఆర్ఎస్పీ ఆరోపించారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదులో వారిద్దరి పేర్లు ఉన్నాయని గుర్తు చేశారు. బండి సంజయ్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనకు నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గతంలో బాధితులను బెదిరించేందుకు యత్నించారని గుర్తు చేశారు. మేడ్చల్ కోర్టులో 3 సార్లు బెయిల్ దరఖాస్తును తిరస్కరించారని, కానీ పోలీసులు ఈ విషయం బాధితురాలికి చెప్పకపోవడంతో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. పోక్సో యాక్ట్ 2020 ప్రకారం సెక్షన్ 4 క్లాస్ 2F ప్రకారం కేసు పురోగతిని బాధితులకు చెప్పాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాధితురాలి స్టేట్మెంట్ తీసుకోవాలి. నిందితుడిని కన్విన్షన్ గురించి తెలియజేయాలి. విచారణ అధికారి బిజీగా ఉంటే మహిళా పోలీస్ అధికారినైనా పంపించి సమాచారం ఇవ్వాలి. 193 BNS ఈ విషయాన్ని స్పష్టం చేస్తుందని వెల్లడించారు. నిందితుడికి బెయిల్ ఇవ్వగా ఫార్చునర్ కారులో వెళ్ళిపోయాడని చెప్పారంటూ ఇక చూడురిగా. బండిని ఎందుకు సస్పెండ్ చేయడం లేదని మళ్ళీ ఈ క్వశ్చన్. కేంద్ర మంత్రి కొడుకుపై పోక్సో కేసు నమోదైన బండి సంజయ్ని వెనకేసుకు రావడంలో అంతరం ఏంటని బీజేపీ అధిష్టానాన్ని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. గతంలో ఆ పార్టీ ఎంపీ బంగారు లక్ష్మణ్ ₹1,00,000 లంచం తీసుకొని దొరికితే వేటు వేశారని గుర్తు చేశారు. కానీ సంజయ్ విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం బాధాకరమని పేర్కొన్నారంటూ. యాదకుందా ₹1,00,000 అప్పుడు లక్ష్మణ్, ఆయన పేరు బంగారు లక్ష్మణ్, అప్పుడు సస్పెండ్ చేసింది పార్టీ. ఇప్పుడు బండి సంజయ్ని ఎందుకు చేయరు అని అంటూ ఇక్కడ ఒక చిత్రమైనటువంటి ఒక అంశం తెరపైకి వచ్చింది. మీకు ఒకటి యాదకుండాలే, ఒక వారం 10 రోజులు ఏ పత్రికలో చూసినా, ఏ ఛానల్లో చూసినా, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా బండి సంజయ్, పోక్సో, బండి భగీరథ్ వీళ్ళ పేర్లే వినిపించినాయి చాలా రోజులు. సడన్గా పేర్లు ఇట్లా మాయమైపోయినాయి. సడన్గా ఎందుకు అంటే జైలు శిక్ష పడంగానే, అంటే ఆయనని అరెస్ట్ చేయంగానే, శిక్ష పడలేదు ఇంకా, అరెస్ట్ చేయంగానే ఎందుకు వదిలేసిర్రు? ఎందుకు ఆ వార్తలు వినిపిస్తలేవంటే చేంజ్ అయింది, చేంజ్ ఓవర్ అంటే ఈ వార్త నుంచి ఇంకొక వార్తకి ట్రాన్స్ఫార్మేషన్ జరిగింది. ఏ వార్త అది?
పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పెద్ద గిఫ్ట్. పవన్ కళ్యాణ్ ఒకే ఒక్క మాట, ఎవడయ్యా జాగిరి ఎవడబ్బ జాగిరి తెలంగాణ అని అన్నాడు చూసిరా, అది బండి సంజయ్కి ఇచ్చినట్టు అటువంటి గొప్ప గిఫ్ట్ ఆయన. ఆ ఒక్క మాటతోని తెలంగాణ మీడియా, తెలంగాణ మేధావులు, తెలంగాణ వాళ్ళంతా డైవర్ట్ అయిపోయి మొత్తం ఆ విషయం మీద, ఆ టాపిక్ మీదే చర్చ చేసారు. ఇది విడిచిపెట్టిరు. ఇక గమనించిరా, మొన్నటిదాకా ఇదే టాపిక్ ఉంటుండే, ఒక వారం 10 రోజులు భగీరథ్ 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 అన్నారు, కథం అయిపోయింది. ఒకటేసారి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఒకే స్టేట్మెంట్. ఇప్పుడు ఎంత స్ట్రాటజీ ఉంటుందంటే బీజేపీ తలుచుకుంటే ఏం చేయగలుగుతుంది అంటే ఇట్లా చేయగలుగుతుంది, మొత్తానికి మొత్తం ఆ టాపిక్ని డైవర్ట్ చేయగలుగుతుంది. ఇలా తెలంగాణ వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎంత అమాయకులు, ఏ మాటతోని వాళ్ళు ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ ఎటువైపు తిరుగుతారు, ఒకేసారి వీళ్ళని ఎట్లా డైవర్ట్ చేయొచ్చనో చూసి కరెక్ట్గా పవన్ కళ్యాణ్తో ఒక మాట అనిపించి మొత్తం ఎంటైర్ తెలంగాణ స్టేట్ అంతా ఇటువైపు డైవర్ట్ అయ్యేట్లాగా, ఇటువైపు మారేలాగా, ఈ టాపిక్ వైపే ఉండేలాగా, ఇలా కొట్టు మిట్టాడేలాగా వదిలేసి ఆ సంగతి మర్చిపోయారు. అందుకే బండి సంజయ్ ఎక్కడ రాజీనామా చేయాల్సి వస్తుందో, బండి సంజయ్ని ఎక్కడ సస్పెండ్ చేస్తారో అన్నంత భయం కాడికెళ్ళి ఇక ఏమీ కాదు అనే కాడికి తీసుకొచ్చారు. ఎందుకంటే అసలు మీడియాలో ఆయన మాట లేదు, వదిలేసిరు. కారణం ఏంటిది? బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి గిఫ్ట్. ఆయన ఇక రుణం తీర్చుకోవాలంటే ఆయనకి ఎంత టైం పడుతుందో కానీ పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పెద్ద గిఫ్ట్ బండి సంజయ్కి ఆ టాపిక్ డైవర్ట్ చేయడం. ఏ టాపిక్తో కూడా కాకపోతుండే, ఒకవేళ అది కాకుండా ఇంకా ఏదన్నా వేరే టాపిక్ అయ్యి ఉంటే అంత ఈజీగా డైవర్ట్ కాకపోతుండే. పర్టికులర్గా తెలంగాణ సెంటిమెంట్ అండ్ ఎమోషన్ మీద కొట్టింది కాబట్టి మొత్తం మీడియా, మొత్తం సోషల్ మీడియా అటువైపు డైవర్ట్ అయిపోయింది. మర్చిపోయారు ఈ కేసు ఏం జరుగుతుంది, దీంట్లో మరి ఇప్పుడు బెయిల్ వచ్చినా పట్టించుకుంటలేరు, వదిలేసిరు. అదే ఆ టైంలో అయితే అరెస్ట్ ఎందుకు చేస్తలేరన్న విషయానికి ఆడికెళ్ళి అసలు బండి సంజయ్ నిజంగా బర్తరఫ్ చేయాలని లొలిపెట్టారు. ఆ రాత్రి చేయాలి అంతే, అయిపోయింది. ఇక బండి సంజయ్ కథం అయిపోయింది అని చెప్పారు. అన్నీ అన్నీ ఉన్నాయి, ఏడియా అన్నీ ఉన్నాయి. ఆయనకు బెయిల్ కూడా వచ్చేది, మంచిగా పోయి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయిపోయినా ఈయన కోసం స్పెషల్ సప్లిమెంటరీ పెడితే ఈయన పోయి రాయడానికి కూడా సిద్ధమైపోయాడు. ఇంత క్లియర్గా ఇలా ఏం జరుగుతున్నా కూడా మాట్లాడనీకి ఎవరు లేరు. ఎందుకు అంటే టాపిక్ డైవర్ట్ అయిపోయింది, ఎప్పుడో డైవర్ట్ చేసేసారు. ఆ వేడిలోకి వెళ్ళి ఇక కూల్ చేసేసారు. చూడు ఈయన ఏమంటారంటే, ఇక అసలు ఛార్జ్ షీట్ ఎందుకు వేస్తలేరు, భగీరథ్ భాయ్ పోక్సో కేసు నమోదు చేసి 1.5 నెలలు దాటినా ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదని పోలీసులను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. సంగప్పర్ బండిని అరెస్ట్ చేయాల్సి వస్తుందని ఆలస్యం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చీటికి మాటికి సిట్ అంటూ బెదిరింపులకు దిగే హోంమంత్రి రేవంత్ రెడ్డి భగీరథ్ ఉదంతంపై ఎందుకు వేయలేదని నిలదీశారు. కేసీఆర్ పాలనలో షీ టీమ్స్ ఏర్పాటు చేసి సఖీ భరోసా కేంద్రాలు పెట్టి మహిళలపై అఘాయిత్యాల నిరోధానికి చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. గతంలో జరిగిన లైంగిక దాడి ఘటనలపై కేసీఆర్ ఏనాడు కాంప్రమైజ్ కాలేదని స్పష్టం చేశారు. కానీ భగీరథ్ పోక్సో కేసులో బాలిక 4 సార్లు లైంగిక దాడికి గురైందని చెప్పారు. నిందితుడు కేంద్ర మంత్రి కొడుకు అయినందునే మొదటి నుంచి సీఎం రేవంత్ అతడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఇక్కడ ఆరోపించారు. బాధితురాలపై అక్రమంగా హనీ ట్రాప్ కేసు పెట్టించి నిందితురాలుగా చూపే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. గత మే 8న కేసు నమోదైనప్పటి నుంచి జైలుకి వెళ్లకుండా స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చూస్తే బీఆర్ఎస్ పసిగట్టి ప్రతిఘటించిందని స్పష్టం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో సెక్షన్ 6ను చేర్చారని చెప్పారు. రేవంత్ రెడ్డి నిస్సహాయ స్థితిలో భగీరథ్ను అప్పగించాలని బండిని ప్రాధాయపడ్డారని ప్రస్తావించారు. ప్రజలు బీఆర్ఎస్ పోరాటంతో దిగివచ్చి అరెస్టు లొంగుబాటు పేరిట డ్రామాలు నడిపి చివరికి జైలుకు పంపారని తెప్పొడిచారంటూ వీళ్లకు యాక్చువల్గా బీఆర్ఎస్ ఒకటే కాదు, బీఆర్ఎస్తో పాటు సోషల్ మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియా చేసినటువంటి పోరాటానికే రిజల్ట్ మనం ఆ అరెస్ట్ కూడా జరిగిందని చెప్పుకోవచ్చు.